హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో C24 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ పర్ఫెక్ట్గా రాయాలంటే అంటే 40కి 40 మార్క్స్ రావాలి అంటే మనం ఒక ప్రణాళిక ద్వారా ప్లాన్ ప్రకారం మనం ప్రిపేర్ అవుతే వీ కెన్ స్కోర్ ఈజీలీ గుడ్ మార్క్స్. నాట్ ఓన్లీ గుడ్ మార్క్స్, ఫుల్ మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాల్సింది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో 5th యూనిట్ అండ్ 6th యూనిట్. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ 2 యూనిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. మేక్ ఏ నోట్. సో ఈ బ్లూ ప్రింట్ ప్రకారము మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చెప్తాను. సో దట్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో మనకి ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంతకుముందు మిడ్ టర్మ్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది, మిడ్ టర్మ్ 1, మిడ్ టర్మ్ 2. ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మనము సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఒక్కసారి మనం ప్యాటర్న్ చూద్దాం. మనకి పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 8 మార్క్స్. ఇక్కడ ఎలాంటి చాయిస్ ఉండదు. వి నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. మేక్ ఏ నోట్. సో ఈ క్వశ్చన్స్ 8 ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు సార్ అంటే యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ అడుగుతారు. వర్బ్ ఫామ్ ప్లస్ టెన్స్ ఫామ్ అంటే మనం ఒక సెంటెన్స్ని అయితే క్రియేట్ చేయమంటారు యూజింగ్ ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనకి హింట్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ని అయితే క్రియేట్ చేయమంటారు. అది సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది థర్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూనిట్ 2, యూనిట్ 6లో నుంచి అడిగే అవకాశం. పొలైట్ రిక్వెస్ట్, మీకు ఏదైనా డౌట్ వస్తే టీచర్ని ఎలా పొలైట్ వర్డ్ యూజ్ చేసి రిక్వెస్ట్గా క్వశ్చన్ అడుగుతారు, ఆ విధంగా అడుగుతాడు. ప్రిపోజిషన్ ఈజీగానే ఉంటుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్స్ కంప్లీషన్ విత్ ఫ్రేజెస్, సపోర్టింగ్ అండ్ కంక్లూడింగ్ సెంటెన్స్. ఇది యూనిట్ 6లో నుంచి 8th క్వశ్చన్ ఉంటుంది. యూనిట్ 5లో నుంచి 7th క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ ఏ విధంగా అడగడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్లో. అండ్ పార్ట్ బి. సో పార్ట్ బిలో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్, 3 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 12 మార్క్స్ వెయిటేజ్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ప్రతి క్వశ్చన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్స్ అయిపోయాయి కదా, 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐదర్ వీ నీడ్ టు అటెంప్ట్ 9A ఆర్ 9B. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఏ అయినా బి అయినా 9th క్వశ్చన్లో అటెంప్ట్ చేస్తే మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్. జనరల్ క్వశ్చన్ పేపర్ పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్ అంటే మీకు ఒక ప్రైజ్ వస్తే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది, ఆర్ ఇండియా వరల్డ్ కప్ విన్ అయితే వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్స్ అని 1-2 సెంటెన్స్లో రాయడం జరుగుతుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. 10th ఏ, 10th బి. 10th ఏ యూజువల్గా డైలీ రొటీన్ పారాగ్రాఫ్ అడగడం జరుగుతుంది. 10 బిలో పారాగ్రాఫ్, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. 11th క్వశ్చన్ ఏ బిట్ మనకు ప్రిపోజిషన్ పారాగ్రాఫ్ ఫిల్ చేయమంటారు. అండ్ 11th బిలో చేంజ్ ఫామ్ టు అడ్జెక్టివ్. సో ఇక్కడ 12th క్వశ్చన్ పారాగ్రాఫ్ రైటింగ్, 12th క్వశ్చన్ బి బిట్ బాడీ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇది ఓన్లీ నేను ఫార్మాట్ చెప్తున్నాను, తర్వాత క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ ఇస్తాను. నేను క్వశ్చన్ పేపర్ అంటే స్టూడెంట్స్ ఇది మోడల్ పేపర్. సో నేను ఈ మోడల్ పేపర్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఎస్బిటిఈటి అఫీషియల్ వెబ్సైట్లో నుంచే తీసుకోవడం జరిగింది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో నెక్స్ట్ ఏంటి అంటే పార్ట్ సి. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్. ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్, 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ 13A ఆర్ 13B. ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది లైక్ పార్ట్ బి. సో పార్ట్ బి, పార్ట్ సిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, కానీ పార్ట్ ఏకి ఎలాంటి చాయిస్ ఉండదు. సో ఇక్కడ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. అడ్జెక్టివ్స్ ప్యాసేజ్ ఇస్తారు, అడ్జెక్టివ్స్ కనుక్కోవాలి. 14th క్వశ్చన్ మనకి సింపుల్ పాస్ట్ పారాగ్రాఫ్, ఆల్ డేస్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఫేవరెట్ టీచర్ పారాగ్రాఫ్ ఇక్కడ జనరల్గా అడుగుతాడు. 15th ఏ ఫేవరెట్ టీవీ షో ప్రోగ్రామ్, డబ్ల్యూహెచ్ ఆర్ ఎస్ ఆర్ నో ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. 16th మనకి ఫ్రెండ్ డిస్క్రిప్షన్, ఏదైనా ఒకదాన్ని డిస్క్రిప్షన్ అడుగుతాడు. అండ్ ఇక్కడ లాస్ట్ 16th బికి లెటర్ అడగడం జరుగుతుంది. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ వాట్ క్వశ్చన్స్ విల్ అపియర్ ఫర్ ఎగ్జామ్. ఇప్పుడు మనము క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్ ఏలో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద యాంటోనిమ్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్న మోడల్ పేపర్ స్టూడెంట్స్. యాక్చువల్ రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్ కాదు, మేక్ ఏ నోట్. కానీ బట్ డెఫినెట్గా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏమో జనరస్. రమ్య ఈజ్ జనరస్ పర్సన్ హూ సపోర్టెడ్ మెనీ చారిటీస్. ఇక్కడ జనరస్కి యాంటోనిమ్ అంటున్నాడు. యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్. జనరస్ అంటే దయార్థ హృదయం అంటే హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళని మనకి జనరస్ అంటాము. దానికి ఆపోజిట్ ఏంటి? స్టింజీ. జనరస్ అంటే రెడీ టు గివ్ అండ్ షేర్. స్టింజీ అంటే నాట్ విల్లింగ్ టు గివ్ ఎనీథింగ్ ఆర్ షేర్. సో స్టింగీ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ జనరస్. మనం ఒక వర్డ్లో రాసినా మీకు 1 మార్క్ వస్తుంది. రైట్ ఏ సెంటెన్స్ యూజింగ్ ఏ స్ట్రక్చర్ ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ.
సో ఎస్ అంటే సబ్జెక్ట్, వి అంటే వర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్టూడెంట్స్ రీడ్ బుక్స్ అనేది ఈ క్వశ్చన్కి, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, రీడ్ అనేది వర్బ్ అండ్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. మేక్ ఏ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫ్రమ్ ద సెంటెన్స్. ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చి ఎస్ ఆర్ నో అని అడుగుతాడు. ఈ హ్యాస్ కమ్ టు కాలేజ్ టుడే. మనము ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఈ సెంటెన్స్ని క్వశ్చన్ రూపంలో, ఆ క్వశ్చన్ రూపంలో కూడా మనం క్వశ్చన్ చదివాక ఆన్సర్ ఎస్ అయినా ఉండాలి, నో అయినా ఉండాలి. ఈ హ్యాస్ కమ్ టు కాలేజ్ టుడే, హ్యాజ్ ఈ కమ్ టు కాలేజ్ టుడే అనే విధంగా రాస్తే మనకి క్వశ్చన్ ఫామ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏ స్టూడెంట్ డస్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్, హౌ డస్ ఈ ఆర్ షీ ఆస్ ద టీచర్. సో ఏదో ఒక వర్డ్కి మీనింగ్ తెలియదు, టీచర్ని ఏ విధంగా అడుగుతారు? జనరల్గా ఎక్స్క్యూజ్ మీ సార్ ఆర్ మేడం, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. సో ప్లీజ్ అంటే రిక్వెస్ట్ ఫామ్లో మనము అడగటం జరుగుతుంది. ఈ విధమైన సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్. ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ ప్రిపోజిషన్ని రాయమంటారు. హీ కేమ్ టు కాలేజ్ డాష్ ఫుట్. హీ కేమ్ టు కాలేజ్ ఆన్ ఫుట్. కరెక్ట్ ఫ్రేజ్ ఏంటంటే ఆన్. చాలామంది బై ఫుట్ అంటారు, బై ఫుట్ అనేది రాంగ్, మేక్ ఎ నోట్. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. శ్రీనివాస హ్యాస్ ఎ కాస్ట్లీ వాచ్. ఈ కాస్ట్లీ వాచ్, శ్రీనివాస్ హ్యాస్ ఎ కాస్ట్లీ వాచ్ సెంటెన్స్లో అడ్జెక్టివ్ ఏంటి అంటే కాస్ట్లీ. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాస్ట్లీ ఏ వాచ్, కాస్ట్లీ వాచ్, దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. పావని సోల్డ్ స్మాల్ బ్యాగ్. ఏ బ్యాగ్? స్మాల్ బ్యాగ్. ఆ స్మాల్ అనేది అడ్జెక్టివ్. రైట్ టు సాల్యుటేషన్స్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఫార్మల్ లెటర్. ఒకటి రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం, యువర్ సిన్సియర్లీ. ఈ విధంగా టూ సాల్యుటేషన్స్ రాయాలి. లాస్ట్ క్వశ్చన్ ఇన్ పార్ట్ ఏ, ఐడెంటిఫై ద సెంట్రల్ ఐడియా ఆఫ్ అనెక్డోట్. సో అనెక్డోట్ సెంట్రల్ ఐడియా ఏంటి అంటే ఇట్స్ ఏ షార్ట్ ఆర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ యూజ్డ్ టు షేర్ ఏ లెసన్ ఆర్ ఏ మెసేజ్ క్లియర్లీ. సో ఇప్పుడు పార్ట్ ఏ 8 క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూసాం కదా. ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 12 మార్క్స్ వెయిటేజ్. ఆ 4 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. 9th ఏ, హౌ డూ యూ ఫీల్, ఫీలింగ్తో సంబంధించిన క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇస్తారు, 3 సిచ్యువేషన్స్, 3 మార్క్స్ ఉంటాయి. ఇండియా వన్ ద వరల్డ్ కప్. ఇక్కడ నేను 2 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, మీరు ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. సో వెన్ యూ వన్ ద వరల్డ్ కప్, హౌ డూ యూ ఫీల్ అన్నది క్వశ్చన్. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ అవర్ కంట్రీ హ్యాస్ వన్ సచ్ ఏ ఇంపార్టెంట్ మ్యాచ్. ఆర్ ఐ వాంట్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో సెకండ్, యువర్ ఫ్రెండ్స్ గ్రాండ్ మదర్ పాస్డ్ అవే ఎస్టర్డే. సో హౌ డూ యూ ఫీల్ అంటున్నారు. ఐ ఫీల్ వెరీ సాడ్ అండ్ అప్సెట్ వెన్ ఐ హియర్ ద న్యూస్. ఇంతవరకు రాస్తే మీకు మార్క్ వచ్చేస్తుంది. యువర్ సిస్టర్ డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్ అంటిల్ లేట్ ఈవినింగ్, హౌ డిడ్ యూ ఫీల్. సో లేట్ ఈవినింగ్ వరకు సిస్టర్ రాకపోతే మనం యాంగ్షియస్, టెన్షన్గా ఉంటాం కాబట్టి ఐ ఫీల్ యాంగ్షియస్ అండ్ వర్రీడ్ బికాస్ ఐ డిడ్ నాట్ నో వేర్ షీ ఈస్. ఐ కీప్ కాలింగ్ హర్ అండ్ ప్రేయింగ్ అంటిల్ ఐ నో దట్ షీ హాజ్ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. సో ఈ విధమైన ఫీలింగ్స్ మీరు ఓన్ వర్డ్స్ ఇదే రాయాలి, ఈ ప్రకారమే రాయాలని ఏం రూల్ లేదు స్టూడెంట్స్. మీకు నచ్చినట్టు రాసినా సరే మీనింగ్, మీ ఫీలింగ్ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసేటట్టు చూసుకోండి. సో దట్ ఈస్ అబౌట్ 9th క్వశ్చన్. సో దీనికి ఆప్షన్గా డిస్క్రైబ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో మీ బెస్ట్ ఫ్రెండ్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తావు అనేది అది మీ సొంత మాటల్లో రాస్తే 3 మార్క్స్. ఈ 2 ఆప్షన్ అయితే 9A కానీ 9B కానీ ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది రాయండి, ఇట్స్ యువర్ చాయిస్. సో మీ ఫ్రెండ్ గురించి మీరు మంచిగా ఈజీగా రాయొచ్చు, ఒక 50 to 100 వర్డ్స్లలో ఆర్ 5 to 6 సెంటెన్స్లో రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ 10th ఏ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 10th క్వశ్చన్లో ఈ విధంగా అడగడం జరుగుతుంది. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్ ఇచ్చి మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయమంటారు, 3 మార్క్స్. బీస్ మేక్ హనీ, హనీ ఈజ్ మేడ్ బై బీస్. సో ఈ విధంగా బై అనేది మనం జనరల్గా మనకి ప్యాటర్న్లో ఉంటుంది, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. ఈ విధంగా రాస్తే మనకి మార్క్స్ వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్లో ఉండేటట్టు చూసుకోండి. బీస్ మేక్ హనీ, హనీ ఈజ్ మేడ్ బై బీస్. సో నెక్స్ట్, ప్రసాద్ స్టోల్ మై క్యాలిక్యులేటర్. మై క్యాలిక్యులేటర్ వాజ్ స్టోలన్. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ ఉండాలి, అంటే వాజ్ వర్ అనేది యూజ్ చేయాలి. మై క్యాలిక్యులేటర్ వాజ్ స్టోలన్ బై ప్రసాద్.
ఇక్కడ బై వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మనము సెంటెన్స్ని అయితే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో నెక్స్ట్, రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ యువర్ కాలేజ్. 10th క్వశ్చన్ బి బిట్. ఇంతకుముందు 10th ఏ చూసాం కదా. సో యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. అసార్ అది నాకు కొంచెం కష్టం ఉంది గ్రామర్ పార్ట్ అంటే, మీరు మీ కాలేజ్ గురించి ఒక పారాగ్రాఫ్ 100 వర్డ్స్లో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, 3 marks. So my college is a wonderful place for learning and growth. The campus is clean, green and peaceful. So ఏదైనా జనరల్ వేలో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీ కాలేజ్ గురించి. సో ఇక్కడ 100 వర్డ్స్ వచ్చేటట్టు చూసుకోండి, అరౌండ్ 8 to 10 సెంటెన్సెస్. సో నేను ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, మీకు యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. Change the following sentences into WH questions. So using the given hints. So I bought a camera yesterday. దీన్ని ఈ సెంటెన్స్ని మనం WH క్వశ్చన్స్తో చేంజ్ చేయాలి. ఐ బాట్ ఏ కెమెరా ఎస్టర్డే. వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే? సో కెమెరా ఆన్సర్. సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోవాలి. హీ వాజ్ బోర్న్ ఇన్ సిరిసిల్ల ఆన్ 28 December 2002. సో వెన్ వాజ్ ఈ బోర్న్ అని రాస్తే ఈ ఆన్సర్ వచ్చేటట్టు ఉంది కాబట్టి ఇది WH వెన్. సో ఇక్కడ WHఏ కాదు, ఇక్కడ క్లియర్గా వెన్ అనే దాంతో రాయడం జరిగింది నేను. ఇక్కడ WH క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ వాట్, ఇక్కడ వెన్, మీరు వేర్ కూడా రాయొచ్చు. వేర్ వాజ్ హీ బార్న్? సిరిసిల్లాలో. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇక్కడ ఈ వెంట్ టు హైదరాబాద్ టు బై బుక్స్. వై? ఇక్కడ నేను యూజ్ చేసింది వై డిడ్ యూ గో టు హైదరాబాద్. ఇక్కడ వై, వెన్, వాట్తోనే చేయాలంటే అవసరం లేదు, WHతో ఏ క్వశ్చన్ అయినా మీరు ఫ్రేమ్ చేయొచ్చు. మేక్ ఏ నోట్. సార్ ఇది కొంచెం కష్టంగా ఉంది సార్, నాకు వేరేది ఇవ్వండి అంటే ప్రిపోజిషన్. దీనికి ఆప్షన్గా ప్రిపోజిషన్ క్వశ్చన్ ఉంది, మనం ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. 11th A, 11th B. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్. ఈజ్ గ్రాండ్ మదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. హారిక ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్. సో ఈ ప్రిపోజిషన్ మనము 3 రాస్తే 3 మార్క్స్ వస్తాయి. ఇది దేనికి ఆప్షన్గా ఉంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి దానికి. సో ఇప్పుడు 11th క్వశ్చన్ అయిపోయింది కదా. 12th క్వశ్చన్లో మనకి ఎప్పుడు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లెటర్ అయితే ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్కి. లెటర్ టు ప్రిన్సిపల్ రిక్వెస్టింగ్ పర్మిషన్ టు అటెండ్ ఏ నేషనల్ సెమినార్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇక్కడ ప్రిన్సిపల్ అఫీషియల్ లెటర్ లాగా రాయాలి. సో ఇక్కడ చూడండి, అఫీషియల్ లెటర్కి ఎక్కడి నుంచి ఎవరు రాస్తున్నారు, ఏ రోజు, ఎవరికి. సో హూమ్ ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, డేట్ రాసి. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ కూడా కంపల్సరీ వచ్చేటట్టు చూసుకోండి. రిక్వెస్ట్ ఫర్ పర్మిషన్ టు అటెండ్ నేషనల్ సెమినార్ అట్ న్యూ ఢిల్లీ. సో రెస్పెక్టెడ్ సార్. సో మీరు ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ రాసి ఇక్కడ థ్యాంకింగ్ యూ యువర్స్ ఒబీడియంట్లీ మీ పేరు రాయాలి. సో ఈ విధంగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ 3 మార్క్స్ వస్తాయి. సో ఈ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఫార్మాట్కి ఆప్షన్గా మనకి పారాగ్రాఫ్ రాయాలి. సో రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ ఫ్రెషర్స్ డే పార్టీ. ఎంత ఈజీగా ఉందో చూడండి క్వశ్చన్ పేపర్. లెటర్ మనం చిన్న ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఫార్మల్, ఇన్ఫార్మల్. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ 9th and 10th క్లాసెస్. సో ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇవన్నీ చాలా జనరల్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్, అందుకని మీకు 40కి 40 ఈజీగా స్కోర్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్ సి. సో ఈ విధమైన పార్ట్ ఏలో పార్ట్ బిలో క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు పార్ట్ బి. సో ఇక్కడ మనకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 5 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 13th Aలో రైట్ 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ న్యూ వర్డ్. సో ఒక న్యూ వర్డ్ని 5 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, మీనింగ్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, యూసేజ్ ఇన్ సెంటెన్స్. సో ఎలా యూజ్ చేయాలి, స్పెల్లింగ్స్ ఏంటి, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ దే ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ న్యూ వర్డ్. సో దీనికి ఆప్షన్గా రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇది నా సజెషన్ ఏంటి అంటే 13కి బి మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటే ఈజీ. ఎందుకంటే ఒక ప్యాసేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ప్యాసేజ్కి అనుగుణంగా 5 క్వశ్చన్స్ ఇస్తారు. మనము ఆ క్వశ్చన్స్కి ఈ ప్యాసేజ్ అర్థం చేసుకుంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇందులో ఉంటాయి కాబట్టి ఈజీగా అటెండ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్యారిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. విచ్ సిటీ డిడ్ దే విజిట్ ఫర్ దేర్ హాలిడే? ఆబ్వియస్లీ ఇక్కడ ప్యారిస్ అనే కంట్రీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ప్యారిస్. సో ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 14th క్వశ్చన్ చూద్దాం. 14th A or B బిట్ ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాని గురించి రాయమంటాడు ప్యాసేజ్. ఇక్కడ మదర్స్ డైలీ రొటీన్ ఎంత ఈజీ చూడండి. సో మదర్స్ డైలీ రొటీన్ గురించి రాయాల్సి ఉంటుంది. ఒక 100 వర్డ్స్. 100 వర్డ్స్ అంటే అరౌండ్ 10 to 12 సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది. దీనికి ఆప్షన్గా మనకి లెటర్, ఫార్మల్ లెటర్ ఇవ్వడం జరిగింది. రైట్ ఏ లెటర్ టు న్యూస్ పేపర్ ఎడిటర్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ యువర్ కాలనీ. సో ఇక్కడ ఫ్రమ్
టు, డేట్ అండ్ మెయిన్గా సబ్జెక్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ గ్రీన్ కాలనీ. సో ఇదే రాదు, మీరు ఏదైనా జనరల్గా వాటర్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ కాలనీ, ఏదైనా ఒక ఫార్మల్ లెటర్ గురించి టాపిక్ ఇవ్వడం జరుగుతుంది, రాయండి. సో రెస్పెక్టెడ్ సార్ అని రాసి బాడీ ఆఫ్ ద ఎందుకు స్ట్రీట్ డాగ్ వల్ల ప్రాబ్లం ఉందో దానికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెటర్ రాసి యువర్ ఫెయిత్ఫుల్లీ మీ పేరు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఐదర్ 14A ఆర్ 14B, ప్యాసేజ్ అయినా రాయండి, లెటర్ అయినా రాయండి. సో ఈ 14th క్వశ్చన్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది, మేక్ ఏ నోట్. సో ఇక్కడ 14th కూడా ఈజీ ఉంది కాబట్టి వీ విల్ మూవ్ ఆన్ టు ద 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఎస్ నో క్వశ్చన్స్ని మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఈ ప్యాసేజ్ ప్రకారము 3 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఈ ప్యాసేజ్కి అనుగుణంగానే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉండాలి. ఒకటి చెప్తాను, గోపాలకృష్ణ గోఖలే వాజ్ అ గ్రేట్ ఇండియన్ లీడర్ అండ్ సోషల్ రిఫార్మర్. వాజ్ గోపాలకృష్ణ గోఖలే బోర్న్ ఇన్ మహారాష్ట్ర? హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది, ఎస్ అయినా ఉంటుంది, నో అయినా ఉంటుంది, కాబట్టి దీన్ని ఎస్ నో క్వశ్చన్స్ అంటాం. డిడ్ యూ వర్క్ యాజ్ అ టీచర్ ఇన్ ద న్యూ ఇంగ్లీష్ స్కూల్ ఇన్ పూనా? ఎస్ అయినా ఉండొచ్చు, నో అయినా ఉండొచ్చు. మీరు ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే ఎస్ అయినా ఉండేటట్టు చూడండి, నో అయినా ఉండేటట్టు చూడండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమన్నాడు ఈ ప్యాసేజ్కి అనుగుణంగా. వేర్ డిడ్ గోఖలే స్టడీ? సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో ఇక్కడ గోఖలే స్టడీ అనేది ఆన్సర్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది డబ్ల్యూహెచ్తోనే వచ్చేటట్టు చూడండి. హౌ మచ్ స్కాలర్షిప్ డిడ్ ఈ రిసీవ్? ఇక్కడ ఇది హౌ మచ్ నుంచి రావద్దు, ఎందుకంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ లేదు కాబట్టి దిస్ ఇస్ మై మిస్టేక్. హూ ఇన్స్పైర్డ్, హూ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి, సో దిస్ ఈస్ ద హౌ వీ నీడ్ టు రైట్ ద దిస్ ప్యాసేజ్ యూజింగ్ ఎస్ నో క్వశ్చన్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆప్షన్గా మనకి ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ మొబైల్ ఫోన్ని 10 యాడ్జెక్టివ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఈ మొబైల్ ఫోన్ గురించి కూడా మనమే రాయాలి సొంతంగా, రాసి దానికి అడ్జెక్టివ్స్ కూడా మనమే అండర్లైన్ చేయాలి. ఐ యూజ్ ఎ స్మాల్ స్లీక్ బ్లాక్ స్మార్ట్ ఫోన్, ఈ 3 అడ్జెక్టివ్స్. ఇట్ హాజ్ ఎ బ్రైట్ క్లియర్ డిస్ప్లే, ఇక్కడ బ్రైట్ నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో అది అడ్జెక్టివ్. అండ్ ఫాస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్, ద షార్ప్ కెమెరా takes colorful photos, colorful anede, and smooth videos. The battery is long lasting, so I can attend online classes and watch useful videos. Its body is light but strong, so it does not break easily. I keep important notes, timetables and exam dates in it. My phone is very useful for study. So ఈ విధంగా మనము అడ్జెక్టివ్స్ ఒక ప్యాసేజ్ కూడా మనమే రాయాలి. ఇక్కడ టాపిక్ క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే డిస్క్రైబ్ చేయమన్నాడు. ఏది డిస్క్రైబ్ చేయమన్నాడు? మొబైల్ ఫోన్ను. అండ్ ఏం కనుక్కోమన్నాడు? అడ్జెక్టివ్స్ని అండర్లైన్ చేయమన్నాడు. సో సో దిస్ ఈజ్ అబౌట్ ద 15th క్వశ్చన్. మళ్ళీ చెప్తాను, 15th క్వశ్చన్లో ప్యాసేజ్ ప్రకారము ఎస్ నో క్వశ్చన్స్ 2, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ 3 ఫ్రేమ్ చేయాలి. లేదు అంటే ఒక డిస్క్రైబ్ చేయమంటాడు ఏదైనా ఒక దాని గురించి, దాన్ని 10 అడ్జెక్టివ్స్ ఆర్ 8 అడ్జెక్టివ్స్, 10 అడ్జెక్టివ్స్ జనరల్ అడుగుతారు. సో దాని ప్రకారం మనము డిస్క్రైబ్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం, అండ్ అడ్జెక్టివ్స్ని అండర్లైన్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ 15th క్వశ్చన్. 16th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పారాగ్రాఫ్ రాయమంటాడు, ఒక టాపిక్ ఇస్తారు. ఇక్కడ పొల్యూషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో పొల్యూషన్ గురించి 100 వర్డ్స్లో రాయాలి. 100 వర్డ్స్ అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 10 to 15 సెంటెన్సెస్. సో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్. సో దీని గురించి ఎలాబరేట్గా రాస్తూ మనము టైప్స్ ఆఫ్ పొల్యూషన్ గురించి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇది 16th A. మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్ ఇవ్వడం జరిగింది టు యువర్ స్కూల్ ఫ్రెండ్ కాబట్టి ఫార్మల్ ఉండదు. సో ఇక్కడ అడ్రస్, డియర్ అరుణ్, డేట్ ఇక్కడ రాయండి. సో ఇక్కడ యువర్స్ లవింగ్ మీ పేరు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఈజీ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్. సో మీరు కంప్లీట్ క్వశ్చన్ పేపర్ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హైప్ ద వీడియో. థ్యాంక్ యూ.